నా నీ పుట్టే ఊరికెళ్ళిపోవాలా? అదేంటి కోటేశ్వరరావు, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? 2 రోజులుండి వెళ్ళు. లేదయ్యా, మా మండలంలో ఉన్న పోస్ట్ మ్యాన్లందరూ చిన్న మీటింగ్ పని మీద హైదరాబాద్ వచ్చినాము. ఎట్టాగూ సిటీకి వస్తున్నాను కదా అని మీ అందరినీ చూసినట్టుంటుంది, శ్రీలక్ష్మిని పలకరించినట్టు ఉంటుందని ఇట్టా వచ్చినాను. ఇంకోసారి నూకాలు పిల్లల్ని కూడా తీసుకొస్తాను. కావాలంటే అప్పుడు 2 రోజులుంటాను. మొత్తం ఫ్యామిలీ వస్తారన్నమాట. అది కాదు ప్రియంవద గారు. నోరు ముయ్యి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా దగ్గర డబ్బులు లేవు, అడ్జస్ట్ అయితే నేనే కాల్ చేస్తానని చెప్పాను కదా. అయినా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావేంటే? నేను ఫోన్ చేస్తుంటే మీరు తీయట్లేదు. ఫోన్ తీయకపోతే నేనేం చేయాలి? మిమ్మల్ని కలవాలంటే నాకింతకంటే వేరే దారి లేదు కదా మేడం. కోటేశ్వరరావు, పనులెప్పుడూ ఉండేవే. ఊరికే కంగారు పడతావెందుకు? శ్రీలక్ష్మి చూడు ఎంత బాధపడుతోందో. కూతురుతో మనస్ఫూర్తిగా మాట్లాడు. శ్రీలక్ష్మి, మీ నాన్నకి ఇల్లంతా చూపించమ్మా. అట్టగే పెద్దయ్య. తీసుకెళ్ళు. నాన్నా రా. మీరే చెప్పారు కదా మేడం, డబ్బులు ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో అని. చెప్తే నేరుగా ఇంటికి వచ్చేస్తావా? ఏం చేస్తావు? నిన్నొక్కసారిగా చూసేసరికి అదొకలాగా అయిపోయినది నాన్న. ఇదే మా గది నాన్న. మా నాన్నతో చెప్తావా? మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తావా? ఇది మధుబాబు గది. మధుబాబు గదా? అదే నాన్న, పెళ్లి కాకముందు మధుబాబు ఇందులోనే ఉండేటోళ్ళు. ఆహా. పద నాన్న, నీకు బాల్కనీ చూపిస్తాను దా. ఏమని చెప్తావు? నీ దగ్గర ఏం ఆధారం ఉందని చెప్తావు? ఇరవై ఏళ్లుగా మా ఇంట్లో తెలియని ఒక నిజాన్ని ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తే మా వాళ్ళు నమ్మేస్తారనుకుంటున్నావా? నమ్మరని నాకు తెలుసు మేడం. తెలుసు కదా, ఇక బయలుదేరు. ఇకపోతే ఏం చేస్తారో కూడా నాకు తెలుసు మేడం. 20 ఏళ్ల క్రితం మీ బిడ్డని మాయం చేయడానికి నన్ను వాడుకున్నారు. ఇప్పుడు నన్నే మాయం చేయాలనుకుంటారు, అంతే కదా మేడం? కానీ ఆ రోజు ఆ బిడ్డని నేనేం చేయకుండా వేరొకరి చేతిలో పెట్టాను అని చెప్తే ఏం చేస్తారు మేడం?